తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలోని డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద నుండి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆన్లైన్లో 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కేటాయించామని శ్యామలరావు తెలిపారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపైన దర్శనం కేటాయింపులు రద్దు చేశామని, వీఐపీలు నేరుగా వస్తే దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. 2025 జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో, శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ప్రత్యేక దర్శనాలు అంటే చిన్నపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, ఎన్ఆర్ఐలకి, రక్షణ సిబ్బందికి, వీరందరికీ కూడా ఈ 10 రోజులు దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా వీఐపీ సిఫార్సులతో దర్శనాలు ఉండవు. కానీ ఈ వీఐపీస్ స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. జనవరి 7వ తేదీన కోయిలాల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది. అలాగే జనవరి 10 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు